క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు బైబిలు ధ్యానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం మీ విశ్వాసాన్ని బలపరచాలని, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చాలి అని అభిలాషిస్తూ కోరుకుంటూ ఉన్నాను. మొదటి పట్టణము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పట్టణము రోమీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదెను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, 14వ సామాన్య ఆదివారంలోనికి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక చిన్న పిల్లవాడు కొండనెక్కుతూ ఉన్నటువంటి సమయంలో తండ్రితో ఇలా చెబుతూ ఉన్నాడు, నాన్న, ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది అని చెప్పి తండ్రితో చెబుతూ ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే బ్యాగ్ను కింద పెట్టమని చెప్పకుండా తన భుజాల మీదకి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. అప్పటి నుంచి ఆ బిడ్డకు బరువు అనిపించలేదు. ఎందుకంటే ఆ బ్యాగ్ను, ఆ పిల్లవాడిని మోసేది ఇప్పుడు తన తండ్రి. తండ్రి భుజముల మీద ఎక్కిన తర్వాత కానీ ఆ భారము తొలగిపోలేదు. మీరు భారము చేత విలోక బాధ్యతలతో కానీ సతమతమవుతూ ఈ భారాన్ని భరించలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారు అని చెప్పి భావిస్తే, నేను మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను, ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాను, ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. ఏమిటంటే, భారం చేతలుస్తూ ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఆ ప్రభు వాక్యాన్ని మనందరికీ కూడా ఊరట కలిగినటువంటి విధంగా చెబుతూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన భారాన్ని తీసివేయడు. మన భారాన్ని భరించడానికి, మోయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఈరోజు 3 ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ 14వ సామాన్య ఆదివార ధ్యానాంశాన్ని మనందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, దేవుడు మనకు రాజుగా, అధికారిగా రాలేదు. ఆయన సేవకుడిగా వచ్చినటువంటి రాజు. రాజు ఎలా ఉంటాడో నేను చెబుతాను. భారమైనటువంటి, మోయలేనటువంటి కాడిని మీ మీద మోస్తాడు. మీరు చెల్లించలేనటువంటి శిస్తుని మీ పైన విధిస్తాడు అని చెప్పి ప్రవక్త ద్వారా ముందుగా రాజులు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయని చెప్పి ప్రభు ముందుగా చెప్పాడు. మనందరికీ కూడా రాజు కావాలి. మనందరికీ కూడా అధికారాన్ని ఇచ్చేటువంటి, అధికారాన్ని పంచేటువంటి వ్యక్తి కావాలి. కానీ ఈ దైవవాక్యం మనందరికీ మరొక కోణంలో అర్థం చేసుకోమని ప్రయత్నం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తిని శిష్యులందరూ కూడా ఎలా చూశారు అంటే, రాజుగా,
అధికారాన్ని మనకు అప్పజెపుతాడనేటువంటి ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో కొంతకాలం చూశారు. ఎప్పుడైతే పవిత్రాత్మ శక్తి వారి మీద అగ్ని 4 రూపంలో వేంచేసి వచ్చిందో అప్పటి నుంచి వారు దేవునికి పనివారిగా మారారు, సేవకులయ్యారు, హతులయ్యారు, దేవుని కోసము వారి ప్రాణాలను సమర్పించారు. ఇలా యేసుక్రీస్తు ప్రభు మనం పిలిచింది, మనలను ఎన్నుకొన్నది, జ్ఞానస్థానం ఇచ్చి అభిషక్తులు చేసింది తన సేవను సేవకులుగా చేయాలనేటువంటి దృక్పథంతో ఆయన మనందరినీ కూడా పిలిచారు, ఎన్నుకున్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మొదటి పట్టణంలో జకరియా గ్రంథంలో చెబుతూ ఉన్నాడు, మీ రాజు గాడిదపై వేంచేసి వచ్చును, మీ రాజు గాడిదపై వేంచేసి వచ్చును. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రాజు ఏంటి, గాడిద మీద రావడం ఏంటి అని మనందరూ కూడా ఒకంత ఆశ్చర్యం కలగవచ్చు. రాజులు రావాల్సిన గుర్రాల మీద కదా, వారి యొక్క వైభవం చూపించేటువంటిది గుర్రములైతే మరి గాడిద దేనికి సూచన అంటే వినమ్రతకు సూచనగా దాని మీద ఎక్కి వస్తాడు అని చెప్పి మరి దైవవాక్యం మనందరూ కూడా అర్థం చేసుకోమని చెబుతూ ఉంది. ఆయన పుట్టింది పేదవాడిగా, చనిపోయింది పేదవాడిగా. మన ప్రభువు ఈ లోకానికి వచ్చింది సేవకుని యొక్క రూపాన్ని ధరించి నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు కానీ సేవకునిగా వచ్చాడు. అందుకే నేను సేవింపబడుటకు రాలేదు, సేవించుటకు వచ్చాను అని చెప్పి అన్నాడు. మన భారంలో, మన సమస్యలో, మన పాపాన్ని ఆయన జయించడానికి ఆయన మీరందరూ కూడా బలహీనుడుగా ఉన్నప్పుడే తాను మనందరి కోసం మరణించాడు. గాడ్ నెవర్ గోస్ టైర్డ్ వాకింగ్ విత్ హిస్ పీపుల్. ఆయన మనతో నడవడానికి ఎప్పుడు కూడా అలసటగా ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన పేదవాళ్ళ పట్ల, నీ పట్ల, నా పట్ల అంతే దయను, కనికరాన్ని, అలాగే ప్రేమను, వాత్సల్యాన్ని చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. రెండోది, నీ జీవితాన్ని మార్చేది నీ పరిస్థితులు కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మ. పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు, ఆయన మనలో నివసించేటువంటి ఆత్మ అని. ఆత్మకు సంబంధికులుగా మీరు ఉండండి, ఆత్మను పొందుకోండి అని చాలాసార్లు పౌలు గారు మరి పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ ఉండాల్సినటువంటి తీరు, పరిశుద్ధాత్మ మనలో ఏమి చేస్తూ ఉంటాడు, ఆ ప్రభు మనలను పరిశుద్ధాత్మ శక్తితో ఎలా ముందుకు నడిపిస్తాడనేటువంటి విషయాలు పరిపూర్తిగా పౌలు గారు అర్థం చేసుకోమని పిలుపునిస్తూ ఉన్నాడు. మన సమస్య ఏమిటి అంటే మన ఆత్మ బలహీనత అవుతూ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోతూ ఉంటాం. మన చరవాణిలో బ్యాటరీ అయిపోతే ఎంత అత్యుత్తమ యాప్ అయినా పనిచేయదు. పరిశుద్ధాత్మతో నీ హృదయము, నీ ఆత్మ నింపబడకపోతే చిన్న సమస్యకు కూడా నీ ఆత్మ బలహీనపడుతూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మూడోది, యేసు ప్రభు ఇచ్చేటువంటి కాడి ఎందుకు తేలికైనది. వ్యవసాయంలో ఎద్దుల కాడికి 2 ఎద్దులను ఉపయోగిస్తాం. మన జీవితాల్లో మనం భారమైనటువంటి పరిస్థితుల్లో, ఇక్కట్లతో, సమస్యలతో ఉన్న మన భారాన్ని పంచుకోగలిగినటువంటి వ్యక్తి మరొకళ్ళు అవసరం. నీ జీవితంలో భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, మరొక ప్రియమైనటువంటి వారు అవ్వచ్చు. నీ కాడిని ఎత్తుకునేటువంటి మరొక వ్యక్తి అవసరం. దేవాతి దేవుడు చివరి వరకు కూడా నీ కాడిని నీతో పంచుకోగలడు. అందుకే ప్రభు ఏమంటూ ఉన్నాడు, నా కాడిని మీరు ఎత్తుకొనండి. క్రైస్తవులుగా మనం గర్వించాల్సిన విషయం ఏమిటి అంటే మనము ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తుతో పాటు నడిచేటువంటి మరి బిడ్డలము. మనము ఒంటరి వాళ్ళము కాము. మనతో పాటు నడిచేటువంటి మన ప్రధాన యాజకుడు, మిమ్ములను నడిపించడానికి నా ఆత్మ అనగా పవిత్రాత్మ శక్తిని మీకు దయచేస్తాను. ఏమి మాట్లాడాలో, ఏమి బోధించాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా ఆ ఆత్మస్వరూపుడు మీకు వ్యక్తం చేస్తాడు అని తేట తెల్లంగా మనకు ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఒకరోజు యథార్థంగా పునీత 2వ జాన్ పాల్ పోప్ గారిని ఒక మాట అడిగారు, మీరు ఇంత బాధ్యతను, ఇంత బరువును ఎలా మోస్తున్నారండి?
ఎలా మీకు ఇది సాధ్యమవుతూ ఉందని చెప్పి అడిగినప్పుడు జాన్ పాల్ పోప్ గారు ఒక మాట అన్నారు. నేను నిజానికి నా బరువు బాధ్యతను మొత్తం తీసుకుని వెళ్ళి ఆ మందస స్వరూపుడైనటువంటి దివ్య సప్రసాద ప్రభు ముందు పెడతాను. ఆయనకు నా బరువును బాధ్యతను మొత్తం కూడా అప్పచెప్పి తేలికపాటి హృదయంతో దేవాలయం నుంచి నేను తిరిగి వస్తాను అని చెప్పి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భారాన్ని పంచుకునేటువంటి మన ప్రభువు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే పలుకుతూ ఉన్నాడు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని మీరు ఎత్తుకొనండి. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఆత్మ పరిశీలన చేసుకుందా. మన జీవితంలో భారముగా ఉన్నటువంటి విషయం ఏమిటి? ఉద్యోగమా, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, ఆర్థిక పరిస్థితుల? ఏది భారంగా ఉందో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. ఏదైతే భారంగా నీకు అనిపిస్తూ ఉందో ఆ భారాన్ని ఈ రోజున ఆ దివ్య సప్రసాద క్రీస్తు ప్రభుని స్వీకరించే ముందు దైవ నిలయములో దేవుని మందసం ముందు అర్పణగా సమర్పించు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమమైనటువంటి తండ్రి, దయగల దేవ, సర్వోన్నతుడా, మా జీవితంలో ఎన్నో భారాలు ఉన్నాయ్యా. కొన్నిసార్లు నేను ఒంటరిగా వాటిని మోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అందుకోనేమో అలసిపోతూ ఉన్నాను. ఈరోజు నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. నా భారాలను నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాను. నీ కాడిని ఎత్తుకునే వినయాన్ని, నీతో కలిసి నడిచే విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మతో నిండిన హృదయాన్ని నాకు ప్రసాదించండి. నా జీవితంలో భారాలు ఉన్నా నీ సాన్నిధ్యం వల్ల శాంతిగా జీవించే కృపను అనుగ్రహించండి. ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.